మనం కష్టపడి ఇది ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి మనం ఇది తీసుకెళ్ళాలి. దాంట్లో ఏంటంటే 18 ఏళ్ళు వచ్చిన మహిళకి 1500 రూపాయలు ఆ పిల్ల అకౌంట్కి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే 3 పిల్లలు ఉండే చదువుకునే పిల్లలు ఉండే కుటుంబానికి 45,000 ఇస్తారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అదే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంది. ఇది మీరు మీ పనికి ఉపయోగించవచ్చు, తల్లిదండ్రులను కూడా మీరు చూడొచ్చు. అది ఈ సభ ముగిసే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం నేను చెప్పదలుచుకుంటున్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుందో. అప్పుడు మనం చాలా గర్వపడే వాళ్ళం, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని. ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి? ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి ఏమీ లేదు. తలవంపు మన తల దించుకోవటానికే ఉంది ఈ ప్రభుత్వం. గంజాయి, శాండ్ మాఫియా, మీ భూములన్నీ తీసేసుకోవటం, ఇల్లిసిట్ లిక్కర్, కల్తీ మద్యం, ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి నాకైతే తెలియదు. వీళ్ళు మనుషులా ఏంటి, మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అంటాంది వైజాగ్ రాజధాని అని, ఇది ఆంధ్రప్రదేశ్కి. మొన్న 25,000 గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో. అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి. కానీ అది కాదు నేను మీకు చెప్పదలుచుకుంది. మీరు ఆలోచించాలి, ఆ గంజాయితో ఏమవుతుంది, ఈ రాష్ట్రం, మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి. అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయి అనేది, దానికి అలవాటు పడిన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తుకి ఏమీ ఉండదు. వీళ్ళు రాష్ట్రాన్ని చెడుదారిలో పట్టించి డబ్బు కోసం మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 6 ఏళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీంని అన్ని సైట్కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోవటానికి. మరుసటి రోజు పొద్దున అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆయనకి భయం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు, వీళ్ళని మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది. ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు. అందుకే మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఈయన చేస్తాడు, ఆయన చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది కాదు. మీరందరూ ఇంటి బయటికి రాండి. మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి. అది నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు, నేను శాశ్వతం కాదు. మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని శాశ్వతం. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, పట్టిసీమ శాశ్వతం, రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ఐఎస్బి శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం. చివరికి మనం ఇక్కడ ఉండం శాశ్వతంగా, కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది. అది శాశ్వతం. అదే ఆయన
కోరేది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మీ దగ్గర నుంచి ఆయన